మాతో మాట్లాడమని, అయా వాక్య భాగం ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన మమ్మల్ని అందరినైనా మీరే దర్శించమని, స్థిరమైన విశ్వాసంలో నడిపించమని ఏస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పేతురు ఈ మొదటి పత్రికలో రాసిన మాటలు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. మనం చాలా సార్లు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేస్తాము, వెంటనే జవాబు రావాలని కోరుతూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అటు ఇటు పోవద్దు. మనం ఏం చేస్తామంటే, ఒక ప్రార్థన దేవునికి విసిరేసి ఒక 2 రోజులు అయింది, ఒక నెల అయింది, ప్రార్థనకు జవాబు రాలే, మళ్ళీ ఇంకా ఎక్కడికో వెళ్తూ ఉంటాం. మనం చేసే తప్పది. దేవునికి చెప్పినాక ఆయన సన్నిధిలో, అందుకని కీర్తన గ్రంథము 8:34 అంటాడు, నా ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని ఉండుడి అని. ఇక్కడ ఏమంటున్నాడంటే, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా మన జీవితంలో ఒకానొక సమయము వస్తుంది. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మరచిపోయేవాడు కాదు. మనుషులు వాగ్దానం చేసి మర్చిపోతారు. అయితే మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, తగిన సమయమందు. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. ఎప్పుడు, ఎక్కడ? ఆయన పాదాల చెంత. అనుదినం కూడా, ప్రభువా నేను నీకు ప్రార్థన చేసి ఏమైంది, ప్రతినిత్యం కూడా, అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఆయనకు తెలుసు, మన కష్టము మన బాధ ఆయనకు తెలుసు. ఆయన కూడా అడ్డుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మొరపెట్టాలా, మనం మొరపెట్టాలా. ఇంకా ఏమంటున్నాడంటే, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మనం అటు ఇటు వెళ్ళకూడదు. ఇంకా యేసయ్యకు చెప్పినాము, ఆయన మనకు న్యాయం చేస్తాడు, మన అవసరత తీరుస్తాడు ఆయన. కాబట్టి ఆయన పాదాల చెంతనే వెయిట్ చేయాలి. ప్రార్థనలోనే బలంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే, ఇచ్చేంత వరకు, ఆయన మనకు ఇచ్చేంత వరకు కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి మాట అది. ఇంకా ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.